ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సాధారణంగా ఎక్కడైనా సరే ఒక ఎలక్షన్ జరగక ముందు ఎలక్షన్ జరిగిన తర్వాత ఏదైనా సరే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఎలక్షన్ జరగక ముందు ఎట్లన్నా ఉండని కావచ్చు, ఎలక్షన్ జరిగిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని దాదాపుగా 60-70% సర్వే సంస్థలు అంచనా వేయగలుగుతాయి. సో అలాగే కొన్ని మీడియా సంస్థలు కూడా అంచనా వేస్తాయి. ఇది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఏపీలో పరిస్థితులు ఎలా తయారైనాయి అంటే అసలు ఈ సర్వేలు చేసేటువంటి సంస్థలకే మెంటలెక్కిచ్చేటువంటి పరిస్థితి తయారైంది. ఏ పార్టీ రాబోతుంది అనేటువంటి అంశాన్ని ఏ సర్వే సంస్థ కూడా ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితికి తయారైంది. సో ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని చెప్పటానిక ఆ పరిస్థితులు కనిపించట్లేదు. సో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినటువంటి వైసీపీ పార్టీని గెలిపించబోతున్నారా అంటే అంతకంటే ఎక్కువ ఇస్తామన్నప్పుడు ఈ పార్టీకి కూడా ఓటేసి ఉండొచ్చు కదా అనేటువంటి క్వశ్చన్లు ఎదురవుతున్నాయి. సో పథకాలన్నీ మహిళలకే అందినాయి కాబట్టి మహిళలు భారీగా ఈసారి ఓటింగ్ వేశారు. ఆ పథకాలు అందుకున్నటువంటి వాళ్ళంతా వైసీపీకే ఓట్లు వేశారు. సో మహిళా ఓటింగ్ అంతా వైసీపీకే పడింది కాబట్టి వాళ్ళే అధికారంలోకి రాబోతున్నారు అంటే అందరూ దీనికే ఓటేశారా, లేదా ఇక్కడ 15,000 వస్తున్నాయి అమ్మఒడికి, అక్కడ 2 పిల్లలుంటే 30,000 వస్తాయి, 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి, బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పి ఆ విషయం సూపర్ 6లో ఉన్నటువంటి అంశాలను నమ్మి వాళ్ళకు ఓటేశారా? సో ఏది కూడా అర్థం కానటువంటి డైలమాలో సర్వేలు ఉన్నటువంటి పరిస్థితి. ఏ సర్వే సంస్థ కూడా ఖచ్చితమైనటువంటి అంచనాను వేయలేకపోతున్నాయి. వీళ్ళే అధికారంలోకి వస్తారు అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. దీనికి మరొక కారణం ఏంటంటే ఇరు పార్టీలు చేసుకున్నటువంటి కొంత స్వయంకృత అపరాధం. సో ప్రజలు కూడా ఎంత తెలివిగా తయారయ్యారంటే గతంలో ఓటు వేయక ముందు ఎవరికేస్తావో చెప్పకపోయినా ఓటు వేసిన తర్వాత ఎవరికి వేసామనేది చెప్పేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా తయారైందంటే ఓటు ఎవరికి వేసామంటే గెలిచే పార్టీకి వేసాను. ఆ గెలిచే పార్టీ ఏది గెలిస్తే అదే, అది గెలిస్తే దానికేసా, ఇది గెలిస్తే దీనికేసా, నేను దేనికి వేసానంటే గెలిచేదానికే వేసాను. ఇలాంటి పరిస్థితికి ప్రజలు వచ్చారు. దీనికి కారణం ఏంటి అంటే ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడితే మరొక పార్టీ వాళ్ళు దాడికి పాల్పడటం, ఆ పార్టీ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితే ఈ పార్టీ వాళ్ళు దాడికి పాల్పడటం. సో ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల మధ్య ప్రజలు కూడా తమ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా బయటకు వ్యక్తపరచడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఈ గొడవలతో మనకెందుకురా బాబు, మన ఓటేదో మనం వేసుకుని సైలెంట్గా ఉంటే పోదా అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో జూన్ 4 వరకు వేచి చూస్తే తప్ప ఈ ఉత్కంఠకు తెరపడేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఏ పార్టీకి కూడా ఒక స్పష్టమైనటువంటి వన్ సైడెడ్ మెజారిటీని ఏపీ ప్రజలు ఇస్తారని అయితే భావించట్లేదు. సర్వేలు కూడా అదే సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. కొన్ని సర్వేలు ఆ పార్టీకి, కొన్ని సర్వేలు ఈ పార్టీకి చెప్తున్నప్పటికీ కూడా అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాదు. సో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేవలం మ్యాజిక్ ఫిగర్ పైన ఒక 5-10 సీట్లు మాత్రమే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప గతంలో లాగా భారీ మెజారిటీలతోటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉండదు అనేది విశ్లేషకుల అంచనా. మరి ఏం జరిగిద్దో చూద్దాం.